బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేఆర్ మార్కెట్ నగర్తాపేటలోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే ప్లాస్టిక్ వస్తువుల షాప్లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీని కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో చూసినట్లయితే కనుక 5 వ్యక్తులు సజీవ దహనం కాగా ఇందులో మృతుల్లో 4 ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మృతులు చూసినట్లయితే కనుక మదన్ కుమార్, సంగీత, మితేష్, విహాన్, సురేష్గా గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను కూడా అదుపు చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికైతే అత్యవసర చికిత్స కోసం వారిని ఆసుపత్రిలో కూడా చేర్పించి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్లోని ప్లాస్టిక్ వస్తువుల షాప్లో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీని కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మిగతా ఫ్లోర్లకు కూడా సైతం మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటి అనేటటువంటి కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా అయితే పూర్తి కాలేదు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం మొదటి ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ షాప్లో సంభవించినటువంటి ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని కూడా భావిస్తూ ఉన్నారు. దాదాపు 50 మంది ఫైర్ ఫైటర్స్ కావచ్చు మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలంలో పోలీసులు సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఘటనా స్థలాన్ని డీకే శివకుమార్ కూడా పరిశీలించారు. బాధిత కుటుంబాలకు సంబంధించి 5 లక్షల పరిహారాన్ని డీకే శివకుమార్ ప్రకటించారు. సో మొత్తానికైతే ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 చనిపోవడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.